ఇది డిగ్రీ అడ్మిషన్స్కి సంబంధించింది. దోస్త్ వెబ్సైట్ అయితే స్టార్ట్ అయింది. డిగ్రీ అడ్మిషన్స్ మళ్ళీ చెప్తున్నా, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో డిగ్రీ అడ్మిషన్ కోసం ఇప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉంటాయి కదా, అందులో మనం జాయిన్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకుంటే ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు కాలేజీలో సీట్ వస్తుంది. అంటే మీరు అప్లై చేసుకోవాలి. మీరు ఎక్కడెక్కడ చదవాలనుకుంటున్నారు, ఏ ఏ కాలేజీలో చదవాలనుకుంటున్నారు అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఏ కాలేజీ ఏ కోర్సు, ఏ కాలేజీ ఏ కోర్స్ అని మీ ఇష్టం ఉన్న కాలేజీలు ప్రిఫరెన్స్లు పెట్టుకోవాలి. సో ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని మనకి సీట్ అయితే ఇస్తారు. అది ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే, ఏ గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే, మీరు చదవాలనుకుంటే ఫస్ట్ ఇది అప్లై చేసుకొని పోవాలన్నట్టు. మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. ఒకప్పట్లాగా లేదు. ఒకప్పుడు ఎట్లుండే డైరెక్ట్ పోయి టీసీ ఇచ్చి జాయిన్ అయితే ఆడ వేకెన్సీస్ ఉంటే తీసుకుంటుండే. ఇప్పుడు అట్లా కాదు. ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని సీట్ ఇస్తారు అన్నట్టు. నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ అప్లై చేసుకొని దోస్తుల ఈ వెబ్సైట్లో అప్లై చేసుకొని నువ్వు జస్ట్ అప్లై చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఏ కాలేజీలు ఎన్ని కాలేజీలలో చదవాలనుకుంటున్నావు 5 కాలేజీలో 10 కాలేజీలో పెడితే నీ మార్క్స్ని బేస్ చేసుకొని ఏదో కాలేజీలో సీట్ వస్తుంది. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్. ఇప్పుడు ఇంటర్ సప్లిమెంటరీ వాళ్ళు ఉంటారు కొంతమంది. సో వాళ్ళు ఎట్లా అంటే మనకి మొత్తం 3 పేజ్లు ఉంటాయి. ఫస్ట్ పేజ్ ఉంటుంది, సెకండ్ పేజ్ ఉంటుంది, థర్డ్ పేజ్ ఉంటుంది. 3 పేజ్లు ఉంటాయి. సో ఫస్ట్ పేజ్లో అందరూ ఎవరైతే ఇంటర్మీడియట్ రెగ్యులర్గా పాస్ అయ్యారో, అంటే మొన్న ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, మంచి మార్కులతో పాస్ అయినాము, తక్కువ మార్క్స్ వచ్చినా ఇంటర్ అయితే పాస్ అయ్యారు కదా, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోరు. ఫస్ట్ పేజ్లో అప్లై చేసుకుంటే సీట్ అలాట్మెంట్ అవుతుంది, పోయి జాయిన్ కావచ్చు. సో ఈ సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్ ఎవరి కోసం అంటే సప్లిమెంటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ సప్లీలు రాసుకొని ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సప్లీలు అన్నీ క్లియర్ చేసుకొని ఇంటర్ పాస్ అవుతారు కదా, సప్లీలు రాసుకొని పాస్ అయ్యేటోళ్ళు ఫస్ట్ పేజ్ అనేది మిస్ అవుతారు. సో సెకండ్ పేజ్లో కానీ థర్డ్ పేజ్లో కానీ అప్లై చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది అన్నట్టు. సో ఫస్ట్ పేజ్ ఎప్పుడు ఉంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు దోస్తు వెబ్సైట్లో. ఈ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయాలి. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. సో ఇది మనకి దోస్తు వెబ్సైట్ అన్నట్టు, dostu.cjg.gov.in. సో ఇది దోస్తు వెబ్సైట్. దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, దాన్నే దోస్త్ అంటారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. సో దాన్ని దోస్త్ అంటారు. దోస్తు ఈ వెబ్సైట్ నేమ్ అన్నట్టు. సో ఇక్కడ మీరు చూసుకుంటే కింద నేను చూపిస్తాను, ఇది వెబ్సైటు. ఈ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే, సో ఇక్కడ కాలేజెస్ ఉంటాయి, తెలంగాణ మొత్తం డిగ్రీ కాలేజెస్ ఏమేమి ఉంటాయి అండ్ డిగ్రీ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే మనకి కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి, అంటే కొన్ని కాలేజీలు. అక్కడ మీకు ఇప్పుడు దాంతో ఏం పని లేదు హెల్ప్ లైన్ సెంటర్ తోటి. సో అదేం అవసరం లేదు. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అప్లికేషన్ పేమెంట్ చేయాలి. అప్లికేషన్ పేమెంట్ చేసి డబ్బులు కట్టి తర్వాత క్యాండిడేట్ లాగిన్, ఈ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అంటే ఏ కాలేజీలలో డిగ్రీ చదవాలనుకుంటున్నారో, ఏ కోర్సులు చదవాలనుకుంటున్నారో అనేది ఇక్కడ పెట్టుకోవాలన్నట్టు. సో ఇది ప్రాసెస్, ఇది మొత్తం వెబ్సైట్ అన్నట్టు. సో ప్రస్తుతానికి షెడ్యూల్ గురించి చూద్దాం. ఇక్కడ షెడ్యూల్ ఉంది కదా, ఇక్కడ అడ్మిషన్ షెడ్యూల్ అనేది క్లిక్ చేసుకుంటే అడ్మిషన్ షెడ్యూల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ షెడ్యూల్లో మీకు చూపిస్తా ఫస్ట్ పేజ్ ఎప్పుడు ఉంది, సెకండ్ పేజ్ ఎప్పుడు ఉంది, థర్డ్ పేజ్ ఎప్పుడు ఉంది అని. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూసుకోండి, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ దోస్తు అడ్మిషన్ షెడ్యూల్ 2025 to 26 బ్యాచ్ అన్నట్టు. సో 25లో ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వాళ్ళు 2025 to 26 డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో 26 to 27 డిగ్రీ సెకండ్ ఇయర్ అండ్ 27 to 28 డిగ్రీ ఫైనల్ ఇయర్. 2025లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ పడితే 28లో డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. మొత్తం 3 years కోర్స్ అన్నట్టు ఇది. సో ఇది చూడండి, ఫస్ట్ పేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి నిన్న వచ్చింది. ఎప్పుడు మే 2వ తారీఖు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అప్లికేషన్ ఫీజు మనం ఒక 200 కట్టాలి. ఓకేనా, 200 కట్టి మే 3వ తారీఖు నుంచి మే 21వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మే 3 నుంచి మే 21, ఓకేనా, మే 3 నుంచి మే 21 వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డబ్బులు 200 కట్టేసి. రిజిస్ట్రేషన్ అంటే జస్ట్ మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, మీ ఇంటర్ డీటెయిల్స్, మీ 10th హాల్ టికెట్ నెంబర్, 10th డీటెయిల్స్, మీ క్యాస్ట్, ఇన్కము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇవన్నీ మంచిగా డీటెయిల్స్గా తీసుకుపోవాలి. ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డు కూడా మర్చిపోవద్దు పోయేటప్పుడు. సో ఇది 21 వరకు మనకి లాస్ట్ డేట్ పెట్టిండు. 21 లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ కూడా పేజ్ 1 వెబ్ ఆప్షన్స్ మే 10 తారీఖు నుంచి మే 22 తారీఖు వరకు. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మే 10వ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. కాలేజ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఎక్కడెక్కడ చదవాలనుకుంటున్నావు, 10 కాలేజీలో 20 కాలేజీలో పెట్టాలి. ఓకేనా, మంచిగా లైన్ వైజ్ ఫస్ట్ ఎక్కడ చదవాలనుకుంటున్నావు, సెకండ్ ఎక్కడ చదవాలనుకుంటున్నావు అని మంచి కాలేజ్ మీకు దగ్గర ఉన్నాయి, మీరు చదవాలనుకున్న డిగ్రీ కాలేజీలు వాళ్ళ కోర్సులు ఏంది అని పెట్టాలి. పెట్టిన తర్వాత మనకి వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, వెరిఫికేషన్ స్పెషల్ సర్టిఫికేట్ ఇక్కడ ఎవరికంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా, ఎన్సీసీ వాళ్ళు కానీ
అండ్ స్పోర్ట్స్ వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి May 21 May 22 సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వాళ్ళది సెపరేట్ వెరిఫికేషన్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు నిజంగానే ఎన్సీసీ ఉందా, స్పోర్ట్స్ ఉందా, నిజంగానే డిజబిలిటీ ఉందా అని వాళ్ళకి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఇది తక్కువ మంది ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి phase 1 సీట్ అలాట్మెంట్ May 29కి అవుతుంది. సో గుర్తుపెట్టుకుని 29వ తారీఖు అవుతుంది. మే 29వ తారీఖు అయిన తర్వాత ఇక సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఏం చేస్తాము, టీసీ తీసుకుపోయి జాయిన్ కావాలి. సో టీసీ తీసుకుపోయి జాయిన్ కానికి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ద అలాటెడ్ స్టూడెంట్స్ May 30 తారీఖు నుంచి June 6 తారీఖు వరకు సెల్ఫ్ రిపోర్ట్. అంటే టీసీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే డబ్బులు కట్టి ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్ట్ కావాలి. సో టీసీ వచ్చేసి ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ వరకు ఎప్పుడైనా ఇవ్వచ్చు సీట్ వచ్చిన తర్వాత. సో ఇది అన్నట్టు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అంటే ఆన్లైన్లోనే డబ్బులు కట్టి నీ వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ నీకు నచ్చితే పోయి టీసీ ఇచ్చి జాయిన్ కావాలి, నచ్చకపోతే మళ్ళీ సెకండ్ పేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మళ్ళీ ట్రై చేసుకోవాలన్నట్టు. సో June 30 నుంచి June 6 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అంటే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్లో నీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ సెకండ్ పేజ్ మళ్ళీ సేమ్. సెకండ్ పేజ్కి రిజిస్ట్రేషన్ 400 పెట్టారు. ఫస్ట్ పేజ్లో చేసుకోనో లోలైనా ఉంటే సెకండ్ పేజ్లో చేసుకుంటారు. సో May 30 తారీఖు నుంచి June 8 తారీఖు వరకు ఇచ్చిండు. సో ఎవరైనా ఇంటర్ సప్లిమెంటరీ లాస్ట్ వాళ్ళు ఉంటే ఆ సప్లీ లాస్ట్ వాళ్ళు కానీ ఫస్ట్ పేజ్లో మిస్ అయిన వాళ్ళు కానీ వాళ్ళైనా ఉంటే సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. June 8 లాస్ట్ డేటు. ఇక సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ May 30 నుంచి June 9 తారీఖు దాకా ఉంటాయి అన్నట్టు. సో నెక్స్ట్ అలాట్మెంట్ ఎప్పుడైతుంది అంటే సెకండ్ పేజ్ అలాట్మెంట్ June 13 తారీఖు అవుతుంది. సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లో ఎప్పుడు చేయాలంటే June 13 నుంచి June 18కి. సో ఇది సెకండ్ పేజ్. ఇప్పుడు థర్డ్ పేజ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ పేజ్లో ఇంటర్ సప్లిమెంటరీలలో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్ సప్లీ ఉన్నోళ్ళు మీరు ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ మిస్ అయినా థర్డ్ పేజ్ ఉంటుంది. మీరు థర్డ్ పేజ్ టైం వరకు ఇంటర్ సప్లిమెంటరీ రాస్తారు, సప్లీ రిజల్ట్స్ కూడా వస్తాయి, పాస్ కూడా అవుతారు. సో ఈ పేజ్ 3లో మళ్ళీ 400 కట్టి సప్లీలలో పాస్ అయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఎప్పుడు June 13 నుంచి June 19 వరకు. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. June 13 నుంచి June 19 వరకు. జస్ట్ ఒక 5 రోజులు ఇచ్చారు అన్నట్టు అట్లా. సో చూసుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎన్సీసీ వాళ్ళకి, క్యాబ్ వాళ్ళకి వీళ్ళకు వెరిఫికేషన్ జరుగుతుంది. సో June 18కి. నెక్స్ట్ వచ్చేసి పేజ్ 3 అలాట్మెంట్ June 23కి అవుతుంది. June 23కి అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ద స్టూడెంట్స్ అంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి June 23 నుంచి June 28 వరకు. ఇప్పుడు రిపోర్టింగ్ టు ద కాలేజ్ బై ద క్యాండిడేట్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ దేర్ సీట్స్ phase 1, phase 2, phase 3. phase 1లో, phase 2లో, phase 3లో సీట్ అలాట్మెంట్ అయ్యి ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు టీసీలు ఇచ్చి జాయిన్ కావాలి. దానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి ఇక్కడ చూడండి June 24 నుంచి June 28. నువ్వు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చినా, సెకండ్ పేజ్లో సీట్ వచ్చినా, థర్డ్ పేజ్లో సీట్ వచ్చినా ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని పెట్టుకోవచ్చు. టీసీ ఇవ్వాల్సిన అవసరం లేదు. టీసీ ఎప్పుడు ఇవ్వాలంటే June 24 నుంచి June 28 వరకు ఇచ్చారు. phase 1 వాళ్ళు, phase 2 వాళ్ళు, phase 3 వాళ్ళు. మీరు ఆన్లైన్లో ఫస్ట్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకుంటాం, క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక అప్పుడు పోయితే జాయిన్ కావచ్చు, టీసీ ఇచ్చి తీసుకుంటారు. ఒకవేళ అప్పుడు జాయిన్ కాకపోతే లాస్ట్ డేటు phase 1, phase 2, phase 3 3 పేజులకు కలిపి అందరూ సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు, ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు టీసీలు తీసుకుపోయి జాయిన్ కానికి లాస్ట్ డేట్ వచ్చేసి June 28 లోపు టీసీలు ఇచ్చి జాయిన్ కావాలి. నువ్వు ఫస్ట్ పేజ్ అయినా సరే, సెకండ్ పేజ్ అయినా సరే, థర్డ్ పేజ్ అయినా సరే. నువ్వు ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయినా ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని పెట్టుకోవచ్చు. June 28 లోపు టీసీ ఇచ్చి జాయిన్ కావాలి లాస్ట్ డేటు. నువ్వు సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయినా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. June 28 లోపు టీసీ ఇవ్వాలి. నువ్వు థర్డ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయినా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. June 28 లోపు మనకి పోయి జాయిన్ కావాలి. ఇక్కడ 17th పాయింట్ అది, రిపోర్టింగ్ టు ద కాలేజెస్ బై ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దట్ సీట్స్ ఇన్ ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పేజ్ అయినా, సెకండ్ పేజ్ అయినా, థర్డ్ పేజ్ అయినా ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత phase 1, phase 2, phase 3 ముగ్గురు కలిసి June 28 లోపు టీసీలు కాలేజీలలో ఇచ్చి జాయిన్ కావాలి. అట్లయితేనే మీ సీట్ ఉంటుంది, లేకపోతే పోతుంది. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టూడెంట్ ఓరియంటేషన్ ఇన్ ద కాలేజ్ కమెన్స్మెంట్ ఆఫ్ సెమిస్టర్ 1. సో June 30 నుంచి మీ క్లాసులు అన్నిటి స్టార్ట్ అవుతాయి అన్నట్టు. సో ఇది షెడ్యూల్ ఇచ్చారు. వీళ్ళు ఏమైనా మార్చుతారా అంటే చూడాలి. ప్రస్తుతానికైతే ఇట్లా ఇచ్చారు డేటు phase 1, phase 2, phase 3. ఓకేనా, మొత్తం 3 పేజ్లు ఉంటాయి, 1, 2, 3. ఒకవేళ ఫస్ట్ పేజ్లో రెగ్యులర్గా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోర్రి దోస్తు డిగ్రీ అడ్మిషన్స్కి. ఏ సెకండ్ అండ్ థర్డ్ పేజ్ 2 ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఇలా పాస్ అయిన వాళ్ళకి
రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు, సీట్ వస్తుంది. ఒకవేళ ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది నచ్చలేదు, ఏం చేస్తావు, సెకండ్ పేజ్లో మళ్ళీ పెట్టుకుంటావు. వచ్చిందనుకో సెకండ్ పేజ్లో వస్తే సెకండ్ పేజ్లో జాయిన్ కావచ్చు. ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది. సెకండ్ పేజ్లో సీట్ కూడా నచ్చలేదు, థర్డ్ పేజ్ పెట్టుకోవచ్చు. థర్డ్ పేజ్లో సీట్ వచ్చిందనుకో సెకండ్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది, థర్డ్ పేజ్లో పోయి జాయిన్ కావాలి. ఒకవేళ నీకు సెకండ్ పేజ్లో రాకపోతే ఫస్ట్ పేజ్ సీట్ ఉంటుంది, థర్డ్ పేజ్లో రాకపోతే సెకండ్ పేజ్ సీట్ ఉంటుంది. ఓకేనా. సో ఇది జూన్ 28 లాస్ట్ డేటు టీసీఈ అనేది. మనకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. టీసీలు మాత్రం కాలేజీలలో జూన్ 28 లోపు ఎప్పుడు ఇచ్చినా ఏం కాదు. సో ఇది దీనికి సంబంధించింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ అప్లై అయితే చేసుకోరు. ఓకేనా. ఉంటా మరి. ఇది స్క్రీన్ షాట్ తీసిన, యాక్చువల్గా ఇది స్క్రీన్ షాట్. అది సైటు బిజీ ఉంది, మొన్న అప్పుడు క్లిక్ చేయంగా ఆ షెడ్యూల్ ఓపెన్ అయింది, అంతా స్క్రీన్ షాట్ తీసి పెట్టినా మళ్ళీ ఓపెన్ అవుతుందో కాదో అని. సో మీకోసం వీడియో రికార్డ్ చేసిన. టైం చూడండి, ఛార్జింగ్ పెట్టిన ఫోన్ జస్ట్ 6% ఉంది. టైం వచ్చేసి 1:16 AM అవుతుంది టైం. ఇప్పుడు May 3 ఈరోజు. సో May 3కి midnight 1కి రికార్డ్ చేస్తున్న వీడియో. ఎందుకంటే డిగ్రీ అడ్మిషన్స్ కాబట్టి, ఇంటర్ మొన్న అయిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఈ వీడియో 100-200 మంది 300 మంది చూసినా ఎవరికో ఒకరికైతే హెల్ప్ అవుతుంది కదా అని, చిన్న ఛానల్ ఉంది కదా అని పెట్టిన వీడియో. హోప్ఫుల్లీ మీ దాకా రీచ్ అవుతుంది అనుకుంటున్నా. ఇంటర్ స్టూడెంట్స్కి కొత్త వాళ్ళు అని వస్తే ఇంటర్ వాళ్ళు కానీ, డిగ్రీ వాళ్ళు కానీ, పీజీ వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఎనీ డౌట్ కింద కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తా. ఓకేనా. ఉంటా మరి. బాయ్.